ఒక శూద్రుడికి తపస్సు పనికి రాదు అని అతని శిరస్సు ఖండించినటువంటి సంఘటనలు చదివినాం. తరువాత మనుషులు చచ్చిపోతే మేము లేపుతున్నాము అనేటువంటి సంఘటనలను కూడా మేము లేపాము అని చెప్పినటువంటి సంఘటన. వాస్తవంగా వాళ్ళు చనిపోలేదు, వాళ్ళు తాత్కాలిక మరణంలో ఉండి వాళ్ళకి అందినటువంటి చికిత్స ద్వారా కానీ మాట ద్వారా కానీ లేచినారు అనేటువంటిది కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవి కొన్ని మూఢ విశ్వాసాలు, వెనుక తరాల నుంచి మనకి వచ్చినటువంటి విడదీయరాని అనుబంధాలు, మనకి తెలియకుండా మన వెంట వచ్చినటువంటి వీటిని పోగొట్టడానికి హేతువాద సంఘం చేసేటువంటి ఈ చర్యలు గొప్పవి. సమాజంలో మార్పు తీసుకురావడానికి ఒక ముఖ్యమైనటువంటిది గొప్ప ఆలోచన. తప్పనిసరిగా సమాజంలో మార్పు వస్తుందని, మనం ఆశించిన సమాజాన్ని మనం నిర్మించగలమని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కలుగజేసిన ఈ నిర్వాహకులకి ధన్యవాదాలు తెలుపుతూ రామనాథం గారు అందరికీ నమస్కారం. మనందరం ఎవరు మాట్లాడినా, ఏం మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా మనందరి మనసులోని మాట, భాషలోని భావం, మన అంతరంగంలో ఉన్నటువంటి ఆవేదన అంతా ఒకటే. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఆకలి, అవమానం లేనటువంటి ఆత్మగౌరవ జీవితం కావాలి, ఆ రోజులు రావాలనేది మా తపన. ఆ క్రమంలో నేను కూడా అధ్యయనం చేయడానికి ఇక్కడికి వచ్చాను. నాకు అధ్యయనం అందించినటువంటి మిత్రులందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని 2 రోజులు అన్ని రకాల భారాన్ని భరిస్తూ నిర్వహించినటువంటి నిర్వాహకులైనటువంటి శంకర్ గారికి, చారి గారికి, కీర్తనలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము కూడా ఒక వృధాభక్తిగా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడానికి ముందుంటాము. మా యొక్క మధ్య గారి యొక్క ఆధ్వర్యంలో వారి మాటే మా బాటగా, అది మనందరి బతుకు బాటగా స్వీకరిస్తా ఉండేందుకు నాకు ఈ అవకాశం తెలంగాణ హేతువాద సంఘం మీటింగ్ నిర్వహించినటువంటి మన శ్రీనివాసాచారి గారికి అందరికీ కూడా వచ్చేసిన అందరికీ కూడా నమస్కారం. ప్రతిరోజు సమాజంలో భక్తి భావము పెరుగుతున్నది, తగ్గుతుందని మనం అనుకుంటున్నాము. పెరుగుతుంది కాబట్టి దాన్ని తగ్గియాలంటే ఇట్లా మనలాంటి వాళ్ళమే ఈరోజు చూస్తున్నాం. మీటింగ్ మనం ఒక 30 మంది మాత్రమే రావడం జరిగింది. ఓకే, నిన్న 60 మంది వచ్చినప్పటికీ పెద్ద ఇది ఇప్పుడున్న తెలంగాణలో అయితే ఇది ఒక పెద్ద ప్రోగ్రామే అని మేము భావిస్తాము. అదేవిధంగా తప్పకుండా సైన్స్ను ముందుకు తీసుకుపోయి, ముఖ్యంగా అమీర్ ఇక్బాల్ సార్ అని మా దగ్గర ఎంబీబీఎస్ డాక్టర్, ఆయన 1979లో ఒక బుక్ రాశారు. అది లండన్ లైబ్రరీ కూడా ఉంది. ఇప్పుడు ఇంకొక బుక్ రాశారు, ఇంకా ప్రింట్ కాలేదు. సూపర్ పొజిషన్ ఆఫ్ సంథింగ్ అండ్ నథింగ్ అని, అంటే ఈ ఫిజిక్స్ పైన రాస్తూ ఆ మతం ఏ విధంగా వచ్చింది, అది ఎవల్యూషన్లోనే వచ్చింది. మొన్న ఫైండ్ అవుట్ అయిన బ్లాక్ హోల్ కూడా ఆయన అన్ని విషయాలు రాస్తూ, ఎట్లా పిల్లలు పుట్టినప్పుడే బ్లాక్ స్లేట్ ఉంటారు కాబట్టి అప్పటి నుంచే మనం వాళ్ళకు చెప్తేనే ఏదన్నా సమాజంలో మారడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే ఏమవుతుందంటే పిల్లలకు మనం చిన్నప్పుడు స్కూల్ పోకముందే ఫస్ట్ భక్తి భావన నేర్పిస్తాము. కాబట్టి మన ఇంట్లో మొత్తం అదే కాబట్టి మారడానికి ఎలాంటి అవకాశం ఉండదు. కాబట్టి అది కాకుండా మనం పిల్లలకు ప్రశ్నించే తత్వం కానీ, హేతుబద్ధ ఆలోచన కానీ, శాస్త్రీయ దృక్పథం కానీ మనం నేర్పిస్తే రాబోయే తరాలన్నా ఆ విధంగా అవుతాయని తెలియజేస్తూ, ముఖ్యంగా మాకు అమీర్ ఇక్బాల్ సార్ గారు రోజు కూడా మా కొద్దిమందికి రోజు అక్కడ ఫిజిక్స్ మీద సాకు ఉంది. తర్వాత డాక్టర్ కాబట్టి నాకు
సైన్స్ మీద మంచి అవగాహన ఉంది కాబట్టి ఎన్నో విషయాలు నాకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ బుక్ మీద కూడా ఒక 35 డేస్ 2-3 డేస్ క్లాస్ 2-3 అవర్స్ డైలీ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి ప్రోగ్రాం ఎన్నో పెట్టుకుంటేనే మనిషికి ఎదుగుదల ఆలోచన వస్తుంది. అదేవిధంగా ఈరోజు శ్రీరామనవమి చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో పూజా కార్యక్రమం ప్రతి గుడిలో కూడా హడావిడి, ఎవరికి కూడా ప్రశ్నించే తత్వం లేకుండా ఇంకా ఈ కార్యక్రమాలు ఎక్కువైతున్నాయి తప్పిస్తే తక్కువైతే ఇది తప్పకుండా కొద్దిమంది ఇట్లా శ్రీనివాచార్య లాంటి వాళ్ళు కానీ త్వరలో కూడా ఒక ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా బాబు గోపినాయుడు గారిని గారు గారిని కూడా పిలవాలి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో గారు నేను కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ కావడం జరిగింది. ఈనాటి ఈ సమావేశానికి వచ్చేసిన హేతువాద మిత్రులందరికీ నమస్సుమాంజలులు. ముఖ్యంగా నేను ఒక మాట చెప్పేసి ముగిస్తాను. మనం ఇంత ఘనంగా చెప్తున్నాము, అందరం అన్ని చోట్ల ఆచరించాలి అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. మీ ఇళ్లలో మీ యొక్క ఫ్యామిలీ ఏది ఆచరించినా సరే మీరు వ్యక్తిగతంగా మాత్రం మనోధైర్యంతో మీరు ఖచ్చితంగా ఆచరించి చూపించాలి. మీ ఇళ్లలో పెళ్లిళ్ళైనా సరే మీరు వెళ్ళి బ్రాహ్మణ రిచువల్స్లో పాల్గొని మీరు కాళ్ళు కడిగి నా భార్య కోసమనో నా బిడ్డ కోసమనో నా కొడుకు కోసం నేను పోయి కడిగాను, నా కొడుకు బిడ్డ కోసం నా భార్య కోసం నేను ఆ పెళ్లిలో పార్టిసిపేట్ అయ్యాను అనేది మనోధైర్యాన్ని వీడి మీకు మీరు చాలా వీక్గా అయిపోయి బలహీనం అయిపోయి ఆ విషయంలో అక్కడ పార్టిసిపేట్ అయ్యి మళ్ళీ వచ్చి స్టేజీలో ఉపన్యాసాలు ఇవ్వడానికి రెడీ కాకండి అని చెప్పేసి ధన్యవాదాలు. ఎందుకంటే ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. మనం మారాలి, మనం చూసి ఇతరులు మారాలి అంటే ఎవరి మీద కోర్సు అనే ఒక విషయాన్ని చెప్పారు. చాలా సంతోషం. ఇప్పుడు సందీప్ గారు కామారెడ్డి నుంచి వచ్చారు. ఎవరు సూచనలు ఇవ్వడం లేదు, ఇంకేమైనా సూచనలు ఇవ్వడం లేదు, ఇంకేమైనా మెరుగ్గా చేయాలా ఎట్లా చేయాలని తెలంగాణ హేతువాద అలాగే మానవతా సంఘం ఆధ్వర్యంలో ఈ 2 రోజుల కార్యక్రమం ద్వారా నేను చాలా అంటే మీకంటే వయసులో చాలా చిన్నవాను, కానీ నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చదువు విషయంలో కానీ ఏదైనా అంటే నేను ఈ బయటకు రావడానికి రీజన్ ఏంటంటే మా మిస్సెస్ను ఇంటర్మీడియట్లో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇంటర్ తర్వాత డిగ్రీకి చదివించే సందర్భాల్లో మా ఇంటి పక్కల వాళ్ళు మా చుట్టాలందరూ ఏం చేశారంటే అమ్మాయికి ఎట్లా చదువు పెళ్ళయింది కదా అనే దాని ద్వారా జన విజ్ఞాన వేదిక ద్వారా ఈ వాట్సాప్ ద్వారా ఈ వేదికను పాల్పంచుకోవడం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వై బికాజ్ అంటే ఒక్కొక్క దేశాల్లో ఒక్కొక్క ప్రామాణికం తీసుకోవడం జరుగుతుంది. ఒక దేశాల్లో మానవ అభివృద్ధి ప్రామాణికంగా తీసుకుంటే ఇంకో దేశాల్లో ఆర్థిక అభివృద్ధి ప్రామాణికం తీసుకోవడం జరుగుతుంది. కానీ నాకు తెలిసిన మటుకు నా ప్రామాణికం ఏంటంటే మనిషి ఆనందంగా ఉండగలగడు. మనిషి ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతాడంటే తన మేధస్సుకు ఏదైతే ఆనందంగా అనిపించే పని చేస్తూ ఉంటాడో అప్పుడు మాత్రమే ఆనందంగా జీవించగలుగుతాడు. మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే తాను ఎంత సంపాదించినా ఎంత చదివినా లాస్ట్ చివరి అంశం ఏంటంటే నేను ఆనందంగా ఉండగలగడం అనేది అంతిమ లక్ష్యం. కాబట్టి చివరికి ఏదేమైనా మన మనసుకు నచ్చింది మన మెదసు ఏదైతే కరెక్ట్గా చేయగలిగినప్పుడు మాత్రమే మనం కరెక్ట్ ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కొన్ని దేశాలు ఆర్థికంగా కాకుండా సంతోషంగా ఉండే ప్రామాణికం తీసుకొచ్చిన దేశాలు ఉన్నాయి. కానీ నేను 2 డేస్ మా సొంత కజిన్ సిస్టర్ పెళ్లి ఉన్నా సరే అక్కడ పక్కకు పెట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. అంటే నాకున్న విషయ పరిజ్ఞానాన్ని నేను గత 7 ఇయర్స్ నుంచి నాకు పీజీ ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ బీఈడి చేశాను. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో గుంపులో గోవిందం కాకుండా గుంపులో ఒకటిగా మిగిలితే మాత్రం సక్సెస్ఫుల్ గా అవుతాయి. స్టార్టింగ్ లో ఇబ్బందులు ఉంటాయి. ఎందుకు అంటే మా క్లాస్మేట్స్ అందరూ బీఈడీలు చేశారు, చాలా మంది ఎంసీఏ చేశారు, నేను మాత్రం ఎంఎస్డబ్ల్యూ చేశాను, నిలదక్కున్నాను. తర్వాత బీఈడీ చేశారు వాళ్ళందరూ, కానీ నేను స్పెషల్ బీఈడీ చేశాను.
స్పెషల్ బీడీ ఎంఆర్ హెచ్ఐ ఇట్లాంటి దాంట్లో స్పెషల్గా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులలో నేను అనుకుంది ఏంటంటే నేను ఒక్కనే ఉన్నట్టున్నా ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రపంచాన్ని ఏమేమి చెయ్యొచ్చు నా ద్వారా కొంచెమైనా మార్చడానికి సిద్ధంగా ఉన్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. రెండు రోజులు మంచి అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ పెట్టి ఇచ్చినందుకు మరీ ఈ సంఘానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీరు కొంచెం ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నాము. తర్వాత మీ సేవలు కూడా మాకు కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ సార్. పరప్రసాద్ గారు మిత్రుడు కాబట్టి కొద్దిగా ఏమనుకోవాలని చెవులో చెప్తా అనుకున్నాను. నా పేరు వరప్రసాద్. నేను కింద సంవత్సరం ఆగస్టులో బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. ఈ అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు. మన మేడూరు సత్యనారాయణ గారు అన్నట్టు కరెక్ట్ ఫ్యామిలీ మనం మార్చాలని అనుకోకూడదు. వాళ్ళంతా కూడా మారాలి. 70% నా భార్య కొడుకు అయితే మారేది. మా ఇంట్లో అందరూ వీరభక్తులు, భయంకరమైన భక్తులు, అన్ని మూఢాచారాలు పాటిస్తారు. నేను చెప్పింది నేనంటే చాలా ప్రేమ. నాకు 3 సిస్టర్స్ 3 బ్రదర్స్. వాళ్ళొక్కళ్ళు నేనే నా ఆశకుని ఏడుబాదని. కానీ నన్ను అభిమానిస్తారు. ఏదో ఇలా జరిగిపోతుంది కదా, ఇలా చేయలే అంటారు. సరే ఈ ప్రోగ్రామ్ అంతా బాగా చేశారు. మనకి ఏంటంటే వక్తలు కూడా చాలా తక్కువ అయిపోయారు. మన మేడూరు సత్యనారాయణ గారు, కుర్రా హనుమంతరావు గారు, బాబు గారు, మన శ్రీనివాసాచారి గారు, అడియాల శంకర్ గారు, ఇది కూడా తయారు చేయాలి. మనకు చాలా అవసరం. సాహిత్యంతో పాటు మాట్లాడేవాడు కూడా కావాలి కదా, అది కూడా చాలా. అదిగాక నేను అనుకుంటున్నా, నేను ఆశిస్తున్నాను ఇది తెలంగాణ ఇంకోళ్ళు కావాలి. అందుకని మనం మన వీలుంటే మీరు లోకల్ వాళ్ళు కాబట్టి ఏదైనా 100 గజాలు 150 గజాల స్థలం తీసుకోవడం బెటర్ అని మీకు మీ దృష్టిలో ఉంటే మనం ఏమన్నా ఫైనాన్షియల్గా కూడా అందులో కోఆపరేట్ చేస్తాం. అందులో ఏమీ ప్రాబ్లం లేదు. చాలా బాగా అరేంజ్ చేశారు. ఎందుకంటే ఒక పెళ్లి చేయడం ఈజీ, కానీ ఇలాంటి సమావేశాలు నిర్వహించడం చాలా కష్టం. కత్తి మీద సామేది. నేను ఆఫీసుకి ఎన్నోసార్లు లేట్ అయ్యాను, కానీ నిన్న గంట లేట్ అయినందుకు నేను గిల్టీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు అభిమానం ఉంది కాబట్టి దీని మీద రావాలని నేను వచ్చాను. అది ఆఫీస్కి కనుక ఏదో చెప్పేస్తాను, లీవ్ పెట్టి వెళ్ళిపోతుంది. ఇంక 80% రావాలనుకున్నాను, నేను వచ్చాను. మనసా వాచా కర్మణ అంటారు చూడండి. నేను పక్కా హేతువాది మానవాది. అది రావిపూడి వెంకటాద్రి గారు. నేను నిజామాబాద్ జస్ట్ 2 minutes నిజామాబాద్లో పనిచేసేటప్పుడు నేను నాకు ఈవినింగ్స్ ఫ్రెండ్స్ ఎవరు సింగిల్గా నడుచుకుంటూ వెళ్తాను అలవాటు. కోటగల్ లేని ఒక ఏరియా ఉంది, అది నిర్మానుష్యంగా ఉంది. అక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళ ఒక లైబ్రరీ ఉంది. అలా ప్రతి బుక్ చిన్నపిల్లల బాల శిక్షణ నుంచి ఎకాల పుస్తకం వరకు చదువుతాను. బుక్స్ అంటే అంత ఇంట్రెస్ట్. అక్కడ హేతువాది పుస్తకం కనపడింది. ఇది చదివిన తర్వాత ఇది భలే బాగుంది అన్నారు. అంతకుముందు నేను విజయవాడ కాబట్టి ఘోరా ప్రభావం కొంచెం ఉంది. నాకు 20 ఏళ్ల వరకు నాకు నిక్నేమ్ ఏంటంటే భక్తుడని పేరు. వెంకటేశ్వర సుప్రభాతం ప్రతిసారి 2nd ప్రైజ్. నాకు థర్డ్ టైం రాలేదు, ఎందుకంటే వెంకటేశ్వర నా మీద ఆగ్రహించాడు. తర్వాత 108 సార్లు హనుమాన్ చాలీసా చదివేవాడు. చదివితే ఆంజనేయుడు కనబడతారనేవాడు, కానీ నాకు ఎప్పుడు కళ్ళు కోతులు వచ్చేవి. ఆంజనేయ సార్ కనబడతారు. ఆ బుక్ చదివిందని లేదు భలే ఉంది అసలు. నిజంగా అప్పటి వరకు నాకు మూఢనమ్మకాలు లేవు. నాకు అసలు భక్తి ఉంది కానీ మూఢనమ్మకాలు లేవు. అది చదివా. నేను రాజ్కోట్ గుజరాత్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాను. వెంకటాద్రి గారికి లెటర్ రాశాను. ఏదో నాకు తోచిన విధంగా రాశాను. ఎప్పుడు 25 years బ్యాక్. ఆయన రిప్లై కూడా ఇచ్చాడు, ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఇలా చేయాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి చర్చ కమ్యూనిజం ఉంది, సోషలిజం ఉంది, ఏవో ఇజాలు ఉన్నాయి. అన్ని ఇజాలు కలిపింది హేతువాదం, రేషనలిజం అని చెప్తాను. ఎందుకంటే ఇందులో లేనిది లేదు. మనిషి ఎంత ఆనందంగా బతుకుతాడంటే అంత మన ప్రతి చర్యలోనూ, మనం చేసే ప్రతి పనిలోనూ, ప్రతి మాటలోనూ దీని ప్రభావం చూపెడుతుంది. దానికి పూజలు చేయడం ఇవన్నీ అవసరం లేదు. దీనివల్ల అంత బాగుంటుంది. మనిషి రియల్ మానవవాదిగా తయారవుతుంది. నాకు మేడూరు సత్యనారాయణ గారికి ఎక్కువ శ్రమ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. భక్త తక్కువైపోయారు. ఆయన దగ్గర ఉడుకుతూనే ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఏ బాధ చాలా బాగా. థ్యాంక్స్. చాలా బాగా జరిగింది. నాకు చాలా సంతోషిస్తున్నాను. దీనిలో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఆలోచించండి. నా కోఆపరేషన్ కూడా తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ, రంగంలో దిగేవాళ్ళు చాలా తక్కువ. థ్యాంక్ యూ. వాస్తవాలే ఉన్నాయి. ఇప్పుడు అవయవదాన ఫౌండర్ ఈశ్వర్లింగం గారిని కొద్దిగా మంది ఎక్కువ ఉండగానే మీకు అవకాశం ఇస్తాం. అందరూ అవయవాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అందరు పోయిన తర్వాత మీరు ఎవరితో చెప్తారని. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంజి ఈశ్వర్లింగం. నేను బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీని. ఈ నెల 30కి రిటైర్డ్ కాబోతున్నాను.
గత 10 సంవత్సరాల నుంచి నేను ఈ అవయవదానం, నేత్రదానం, అవయవదానం, శరీరదానం మీద ప్రచారం చేస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి నేను సొంతంగా అమ్మ నేత్ర అవయవ శరీర దాత ప్రోత్సాహక సంఘం స్థాపించి ఈ ఆంధ్ర తెలంగాణలో ఒక 240 కార్నియర్ కలెక్షన్ చేసి 240 మంది కంటి చూపి ఇవ్వడం జరిగింది కార్నియా బాధితులు. అలాగే 6 కిడ్నీలు బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు సేకరించి 6 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలాగే 3 లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళకి సేకరించి వచ్చింది. అలాగే ఒకరి గుండె, ఒక అమ్మాయి ఎస్ఎస్సి అమ్మాయి సంక్రాంతి హాలిడేస్లో బస్సు ప్రమాదంలో చనిపోతే ఆమె హార్ట్ డొనేట్ చేసింది. అది వేరే వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేశాము. ఇవి కాకుండా ఈ ఆంధ్ర తెలంగాణలో ఒక 48 డెడ్ బాడీస్ వివిధ మెడికల్ కాలేజీకి ఇచ్చాం. వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం 48 డెడ్ బాడీస్ ఈ వైద్య విద్యార్థుల మెడికల్ కాలేజీకి ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా 58 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ ఆంధ్ర తెలంగాణలో మా అమ్మ ఆయా ఆర్గంగా ఇవ్వడం జరిగింది. కాలేజీలో, స్కూళ్ళల్లో, ఎన్జిఓస్లో ఇలాగ జరుగుతున్న కార్యక్రమం జరుగుతున్నది. అయితే ఇప్పుడు మీకు టైం ఎక్కువ లేదు కానీ క్లుప్తంగా చెప్తాను. ఫస్ట్ అవయవ నేత్రదానం గురించి. ఈ నేత్రదానం ఎందుకు చేయాలి, ఎవరు చేయొచ్చు అనేది. ఇప్పుడు మన భారతదేశంలో 15 లక్షల మంది కార్నియా బాధితులు ఉన్నారండి. 15 లక్షల మంది. అయితే మన భారతదేశంలో రోజుకు 1 కోటి మంది చనిపోతున్నారు. కానీ కార్నియా ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అంటే కార్నియా బాధితులు ఎక్కువ ఉన్నారు, ఇచ్చేవాళ్ళు తక్కువ ఉన్నారు. దానికోసమని ఈ కార్నియా ఎవరు చనిపోతే ఏముంది, బొంద పెడితే ఏముంది, కాల్స్తే ఏముంది, కొంచెం కార్నియా దానం చేస్తే, నేత్రదానం చేస్తే ఇద్దరు గుడ్డి వాళ్ళకి చూపొస్తుందని కారణంతో ఈ నేత్రదానం మీద మేము అవేర్నెస్ కాంపం చేస్తున్నాము. ఈ నేత్రదానం ఎవరెవరు చేయొచ్చు అంటే 1 సంవత్సరం బేబీ నుంచి 100 సంవత్సరాల వరకు చేయొచ్చు అండి. బీపీ ఉన్నా చేయొచ్చు, షుగర్ ఉన్నా చేయొచ్చు, హార్ట్ పేషెంట్ అయితే ఉన్నా చేయొచ్చు, కిడ్నీ పేషెంట్ అయినా చేయొచ్చు, కళ్ళజోడు వాడుతున్న వాళ్ళు చేయొచ్చు, కంటి ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు అండి. చనిపోయిన 6 గంటల లోపు మాకు తెలియజేస్తే ఎలాంటి ఖర్చు లేకుండా మేము 15 గంటల లోపల మేము తీసుకుంటాము దాన్ని. ఇది నేత్రదానం గురించి. తర్వాత అవయవదానం గురించి. ఎవరైనా యాక్సిడెంట్లో కానీ ఈ మెదడులో రక్తనాళాలు స్థితించడం వల్ల డాక్టర్స్ టీము బ్రెయిన్ డెత్ డిక్లేర్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ కన్సల్ట్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కిడ్నీస్, లివర్స్, గుండె, ప్యాంక్రియాస్ ఇట్లా ఒక 8 రకాల అవయవాలు మేము తీసుకుంటాం. వాటిని ఇంకోటి ఏం చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ టేకప్ చేసింది ఈ అవయవదానం. ఇటు తెలంగాణలో తెలంగాణ జీవనదానం నిమ్స్లో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఆంధ్రప్రదేశ్ జీవనదానం ఉంది. ఇవన్నీ ఈ బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళ యొక్క కిడ్నీస్, హార్ట్, లివర్స్ అన్నీ ఒక కంప్యూటర్ ద్వారా ఆన్లైన్ ద్వారానే జరుగుతాయి. ఎలాంటి మోసాలు కానీ బిజినెస్ కానీ జరగటం లేదండి. దీని ద్వారానే జరుగుతుంది. ఇప్పటికీ ఈ తెలంగాణలో 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యి డయాలసిస్లో ఉన్న వారికి 3000 మంది వెయిటింగ్లో ఉన్నారు. కిడ్నీలు కావాలి అని తెలంగాణలో జీవనదానంలో రిజిస్టర్ అయ్యారు. కిడ్నీలు ఖరాబ్ అయ్యి డయాలసిస్ చేసుకుంటూ కావాల్సిన 3000 మంది రికార్డ్ అయ్యారు, రిజిస్టర్ అయ్యారు. కానీ ఇచ్చేవాళ్ళు లేరు. అంటే అందరూ బ్రెయిన్ డెత్ అవుతున్నారు కానీ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, మూఢాచారాలు, కట్టుబాట్లు వాటి వల్ల ముందుకు రావట్లేదు. జరుగుతున్నాయి. కొంతమంది బ్రెయిన్ డెత్ అవుతున్న వాళ్ళకి అంటే అవేర్నెస్ చేయడం వల్ల ముందుకు వస్తున్నారు కొంతమంది. కొందరు మాకేమొస్తుంది, వాడు అమ్ముకుంటాడు, వాడు ఏదో చేస్తాడు, మాకేందని ఈ విధంగా తర్వాత ఇంకా వేరే మూఢనమ్మకాల విధంగా కూడా ముందుకు రావటం లేదు. దానికి మేము అవేర్నెస్ చేసి ఇవి చేస్తున్నాము. తర్వాత శరీరదానము అంటే చనిపోయిన తర్వాత టోటల్ నేచురల్ డెత్ అయితే టోటల్ డెడ్ బాడీని మెడికల్ కాలేజీకి ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ కాలేజీకి ఎందుకంటే డాక్టర్స్ ఎంబీబీఎస్ చేయడానికి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అనాటమీ ఉంటుంది. వాటి డెడ్ బాడీని డిసెక్షన్ చేసి ఎక్కడ ఏ అవయవం ఉంది వాళ్ళు సైంటిఫిక్ చేసి వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్గా సమాజానికి ఉపయోగపడడానికి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మెడికల్ కాలేజీలు పెరుగుతున్నాయి, సీట్లు పెరుగుతున్నాయి, కానీ డెడ్ బాడీ ఇచ్చేవాళ్ళు లేరు. ఏదో మనం అలాంటి ఆదర్శ భావాలు, హేతువాద భావాలు ఉన్న వాళ్ళే ముందుకు వస్తున్నారు చాలామందికి. కాబట్టి మీలో ఎవరైనా చనిపోయినప్పుడు నేత్రదానానికి, అవయవదానానికి, శరీరదానానికి తోడ్పడండి, సమాజానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు తెలంగాణలో 29 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అలాగే ఆంధ్రలో 32 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు స్టడీ ఎలా జరుగుతుందంటే కంప్యూటర్ ద్వారా కంప్యూటర్ బొమ్మల ద్వారా లేదా ఫ్లెక్సీ ద్వారా పుస్తకాల ద్వారా జరుగుతాయి.
యాక్చువల్ డిసెక్షన్ కాదు. యాజ్ పర్ MCA మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారము ప్రతి సంవత్సరము ఒక మెడికల్ కాలేజీకి 15 నుంచి 20 డెడ్ బాడీలు కావాలి యాక్చువల్ డిసెక్షన్ కోసం. కానీ 1-2 కూడా వాళ్ళకి రావడం లేదు, దొరకటం లేదు, డెడ్ బాడీ ఇవ్వడానికి లేదు. 15 డెడ్ బాడీలు ఇచ్చేవాడు 1-2 దొరుకుతుంది, ఒక్కో చోట అది కూడా లేవు. కాబట్టి మనం మన హేతువాదము ఆదర్శవాదం ఆలోచించి ఎవరైనా మన బంధువులు ఎవరైనా చనిపోతే ఆ డెడ్ బాడీ నియరెస్ట్ దగ్గరున్న మెడికల్ కాలేజ్కి ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ హేతువాదానికి ధన్యవాదాలు. మన సభ్యులే మీరు విజయవాడ నుంచి వచ్చినటువంటి మరొక 2 నిమిషాలు రండి పని. దూరం నుంచి వచ్చారు, మీరు పరిచయం చేసుకోవచ్చేదా? నా పేరు ఫణీంద్ర కుమార్ అండి. ఈ 2 రోజుల ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను. అది యూత్ సంఖ్య కూడా కొంచెం పెరిగితే బాగుంటుంది అని ఆశిస్తూ మీరే మీ ఫ్రెండ్స్ని బట్టకు రావాలి. అది ఒక్కొక్కరు ఏజ్ గ్రూపులో మీ ఫ్రెండ్స్ ఉంటారు, మా ఏజ్ గ్రూపులో ముసలాళ్ళు ముఖ్యంగా ఉంటారు. యువశక్తి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇంతవరకు 2 రోజుల నుంచి మత భావాల వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మన శ్రీరామనవమి తర్వాత ఈ సందర్భంలో వాళ్ళు రాలేకపోయినారు. ఇప్పుడు మర్చిపోయాడు థ్యాంక్ యూ. రమేష్ గారు వెరీ గుడ్. తెలంగాణ సర్వీస్ చేశారు, మంచి సర్వీస్ తెలంగాణ హేతువాద ఆయన కూడా మరియు మానవవాద అధ్యయన తరగతులు తెలంగాణ హేతువాద సంఘం మరి ఈ సంఘం తరఫున నిర్వహించినటువంటి హేతువాద మానవవాద అధ్యయన తరగతులు చాలా బాగా జరిగాయి. అయితే ముందు నా పేరు కె రమేష్, నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఈ మీటింగ్కి రావడానికి గల కారణం సంక్షిప్తంగా తెలియజేస్తాను. ఇక్కడ కారణం చెప్పండి. సమాజంలో ప్రతిసారి మనకి ఎదురయ్యేటటువంటి వాదనలు, మనం ఒక నమ్మకంలో ఉంటే ఎదురు వాళ్ళు వేరే నమ్మకంలో ఉంటాం. సరే ఉంటే ఉన్నారు, ఉండని ఉంటే మనకేంటి, మన నమ్మకంలో మనం ఉందాం అని అనుకుని ఉండొచ్చు. కానీ అలా ఉండబుద్ధి కావడం లేదు. ఎందుకంటే అతడు అబద్ధంలో ఎందుకు అలా ఉంటున్నారు, జనం అంతా మనకు ఎదురుగా ఉండే వాళ్ళందరూ అబద్ధంలో ఉంటున్నారే, ఏంటి అసలు దీనికి కారణం? ఇంత అమాయకుల అంటే కాదు, అమాయకులు కాదు, పెద్ద మేధావులు ఉంది. మళ్ళీ ఇంకో కారణం ఏంటంటే వాళ్ళ తరపున అసత్యం ఉంది, మన తరపున సత్యం ఉంది. సత్యాన్ని నమ్ముకుంటున్నాం, మనం సత్య మార్గంలో ఉన్నాం. అసత్య మార్గంలో ఉండేవాళ్ళు వాళ్ళది పై చేయిగా ఉంటుంది. వాదనలో చూసుకున్నా, వాళ్ళ పనుల్లో చూసుకున్నా, సమాజంలో వాళ్ళు కలిగించే ప్రభావితమైనటువంటి కార్యక్రమాలు చూసుకున్న వాళ్ళదే పై చేయిగా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని నాలో నేను చాలాసార్లు నాకు నేను వాదించుకున్నాను. అదొక కారణం. తర్వాత ఇక అంటే చదువుకున్నాం, ఏదో సరదాగా టీనేజ్లో అందరితో ఫ్రెండ్షిప్ చేసినాం. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు సరే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, మన ఇంటి పరిస్థితులు, చుట్టుపక్కల చూసేవాళ్ళు చూస్తుంటే సమాజంలో ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు ఏ స్థాయిలో జీవిస్తున్నారు, వాళ్ళ పక్కన వాళ్ళు ఏ స్థాయిలో జీవిస్తున్నారు, ఒకడు పేదవాడు, ఒకడు ఉన్నవాడు, ఒకటి పైన ఇంకొకటి డామినేషను, ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి జరుగుతుంది అని అలా క్వశ్చన్లు ప్రశ్నించుకోవడం ద్వారా నేను దేవుడు లేడు అని ఒక నిర్ణయానికి వచ్చాను. తర్వాత మరి దీనికి మార్గం ఏంటి, దీన్ని ఎలా సరి చేయాలి, దీనికి ఏం చేయాలి అనేటటువంటిది కొన్ని ఆలోచనలు ఉండి, అలా చేయాలి ఇలా చేయాలి, ఆ సినిమా చూసినప్పుడు అలా చేయాలి, ఈ సినిమా చూసినప్పుడు ఇలా చేయాలనిపించేది.
ఒక ఠాగూర్ సినిమా చూసినప్పుడు ఒక ఏసీఎఫ్ పెట్టాలన్నట్టుగా ఫ్రెండ్స్తో అలా పెడితే ఒక యూత్ పెట్టుకుందాం మనం కూడా అని అలాంటివి ఉండే ఆ స్థాయిలో మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు మనకున్న సినిమాలే కాబట్టి ఆ సినిమాల్లోంచి మేము వాటిని గ్రహిస్తూ ఉండేవాళ్ళం. తర్వాత టీచర్ అయ్యాము. టీచర్ అంటే చుట్టుపక్కల వాతావరణం ఉపాధ్యాయులు కాబట్టి కొంచెం మన ప్రవర్తనలో మార్పు వచ్చింది. తర్వాత ఉపాధ్యాయ సంఘంలో చేరాము. ఉపాధ్యాయ సంఘంలో చేరిన తర్వాత యూటీఎఫ్లో చేరాము. యూటీఎఫ్లో చేరిన తర్వాత ఇంకా మీటింగులు, ఉపాధ్యాయులు వక్తలు మాట్లాడటం వాళ్ళ ద్వారా చివరికి నాకు తెలియదు అలా సంఘంలో ఉంటున్నాం. కానీ ఆ సంఘం అనేది మన టీచర్ ఉపాధ్యాయ సంఘం కోసం మన అవసరాల కోసం మనం పోరాటం చేయాలనేది ఉండేది. కానీ తర్వాత అధ్యయన తరగతుల్లో స్టడీ సర్కిల్ రూపంలో మేము క్యాపిటల్ అధ్యయనం చేసాం. క్యాపిటల్ 2 రంగనాయకమ్మ గారు రాసినటువంటి 2 సంపుటాలు అధ్యయనం చేసాం. ఒక 4 months బట్ 5 months వీక్లీ 1 class. అంటే అది కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయలేదు. అలా లోతుగా వెళ్ళలేదు. కాకపోతే ఆ క్లాస్కి చదువుకుని వెళ్ళేవాళ్ళం. అలా నాకు ఇంకొంచెం ఒక మార్గం అనేది ఒకటి ఉంది, ఈ మార్గం ఏదో బాగుంది అని అనుకున్నాము. అయినా కానీ ఎందుకు ఇంకా ఇలాగే జరుగుతుంది? ఈ అధ్యయనం మార్క్సిజం ఉంది, ఒక సిద్ధాంతం ఉంది, ఒక పార్టీ ఉంది, ఇవి ఉన్నాయి. అయినా కానీ ఇంకా ఎందుకు ఒక విప్లవం అనేది రావట్లేదు, వచ్చినా కానీ ఉండలేదు. ఎందుకని ఇంకా మనసులో సందిగ్ధం. రోజుకు ఒకసారైనా అది వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనిషి జీవితం అయిపోతుంది, మనం ఏదో ఒకటి ఒక మంచి మార్గం చేయాలి. మొదట్లో అసలు పెళ్ళెందుకు అనే ఆలోచన కూడా వచ్చింది నాకు. పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, అసలు చేసుకొని ఏం చేయాలి, పిల్లలు కనాలా అంటే ఏంటి, తర్వాత ఏంటి అనే డౌట్లు కూడా వచ్చాయి నాలో. అరే మరి అలా వాదించేవాడిని. కొన్ని రోజులు వాదించాను, పెళ్లి చేసుకోవాలి కొన్ని రోజుల దాకా. తర్వాత సరే చేసుకుంటే ఏంటి అర్థం, దేనికి అర్థం, ఏం అర్థం లేదు కదా, ఏదో ఒకటి చేయొచ్చు అనే విధానంలో ఉండేవాడిని. తర్వాత ఈ మార్క్సిజం తర్వాత ఇదే అసలు ఈ పార్టీలు ఇవన్నీ ఏం పనిచేయట్లేదు, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో జరగాలి. ఇంకా మా మిత్రులు మార్క్సిజం మిత్రులు ఏం చేసేవారంటే, మార్క్సిజంలో మా టీచర్ ఒక ఆయన బాగా తెలిసిన ఆయన ఉంది, గంటలు మాట్లాడేవాడు మార్క్సిజం మీద. ఆయన అంటాడు కొత్త పార్టీ పెట్టారంటాడు. కొత్త పార్టీ దీనికి పరిష్కారం మార్గం ఎన్ని కలవదుగా అని అంటే నేను కూడా అదే ఆలోచనలో నిజమేమో అదే మార్గం మరి ఏం లేదు. కానీ నేను అనేవాడిని ఇవన్నీ పార్టీలు ఉన్నాయి సార్, ఆల్రెడీ పార్టీ ఉంది, దీనికి ఆచరణ లేదు, దీనికి ఒక ఆచరణ కావాలి, ఆచరణ లోపంతో ఇట్లా జరుగుతుంది, దీనికి కొన్ని రూల్స్ ఫామ్ చేయాలి అని అనుకునేవాడిని. సరే ఈ పనిలో పని అన్నిటికంటే ముందు ఎక్కువగా ఇబ్బంది పెట్టేది దేవుడు అనే విషయమే. సమాజం సరే అది అట్లా ఉన్నా కానీ దేవుడు అనే విషయం ప్రతి ఇంట్లో నుంచి సమాజంలో పండగలు వచ్చినా ఏదొచ్చినా ఇదే వాదన. ఎందుకు మనం గెలలేకపోతున్నాం, ఎందుకు మనం వాదించలేకపోతున్నాం, మన వైపు నిజాలు ఉన్నాయి అని ఎందుకు వాదించలేకపోతున్నాం అని ఇలాంటి కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అంటే తెలుసుకోవాలనే ఆలోచన, ఇటువైపు నుంచి వాదించాలనే ఆలోచన. మొన్న జమ్మికుంటలో ఒక సమావేశం జరిగింది, దానికి వెళ్ళాను. అక్కడ నాస్తిక సమాజం పేరులో జరిగింది, జమ్మికుంటలో దానికి వెళ్ళాను. అక్కడ బాగానే ఉంది. అయితే మళ్ళీ ఇదేంటో మా సారు ఫేస్బుక్లో పరిచయం అవడం వల్ల సార్ బ్లాగ్లకి చూసిన ఈ ఆహ్వానం ఉంది, మానవవాదం హేతువాదం అని. అంటే వెళ్దామని చాలా ఇంట్రెస్ట్తో వచ్చాను. సరే ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఒక మేడిల్ సత్యనారాయణ సార్ వల్ల ఇంకొక వాదం ఉందని నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది. అంటే ఈ కోణంలో ఉంటుందని అనుకోలేదు. వేరే వాటిలో నాస్తిక సమాజం లాగానే స్పీచ్లు ఉంటాయి అనుకోండి, దీంట్లో కూడా ఒక కొత్త రకమైన కోణం ఉంది. మానవవాదం హేతువాదం అనేది అన్నిటికీ మించి ఇంకో మార్గంలో ఉందని తెలుసుకున్నాను. అయితే మరి ఈ విధానం, ఈ హేతువాదం మానవవాదం అనేది ఎప్పుడో మతాలు పుట్టినప్పుడే ప్రశ్నించడం కూడా పుట్టిందన్నారు. మరి ఆ ప్రశ్నించిన మతాలు పుట్టినప్పటి నుంచి ఇది పుట్టింది కాబట్టి ఒకడు ఒక పని చేసినప్పుడు వాడు ప్రశ్నించేవాడు కూడా తయారవుతాడు, కంపల్సరీ. అది మానవ నైజం. మరి ఆ మతాలు అంత పెద్దగా విస్తృతంగా అభివృద్ధి చెందాయి, మరి మన వాదం ఎందుకు ఇంత వెనక్కి వెళ్ళిపోయింది, అడుగంటిపోతుంది అనేది నాకు బాధగా ఉంది. దీంట్లో ఎక్కడో లోపం జరిగిందా, ఆ లోపం ఎందుకు జరుగుతుంది అనేది నాకు వేల కోట్ల ప్రశ్నలాగా ఉంది. ఇలాంటి మంచి వాదం ఇంత తక్కువ మోతాదులో ఉండడం అనేది నాకు చాలా బాధేస్తుంది.
ఎందుకు అభివృద్ధి చెందలేదో నాకు చాలా బాధగా ఉంది. దీన్ని ఇలాంటి హేతువాదం, మానవవాదం, ఈ దేవుడు లేడు అనేటటువంటి విషయాన్ని ప్రజలు అందరూ గ్రహిస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఈనాటి ఈ కార్యక్రమం ఇక్కడ జరిపినటువంటి వసతులు కల్పించడం అంతా కూడా చాలా బాగుంది. ఊహించిన దానికంటే నేను ఏదైతే అనుకుని వచ్చానో దానికంటే ఎక్కువగానే అన్నీ చాలా బాగా జరిగాయి అని నాకు ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ సార్. చిన్న కార్యక్రమం, పార్లమెంట్ కార్యక్రమం ఎక్కువ లేదు. మేము ఇంకోల్లో ఉన్నట్టయితే ఈరోజు మా ఇంకోళ్ళు రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ స్థలదాత 13 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి రావి సుబ్బారావు గారు, వీళ్ళ నాన్నగారు, ఆయన వర్ధంతి ఈరోజు. అంబేద్కర్ ఈరోజే ఆయన కూడా చనిపోయాడు. ప్రతి సంవత్సరం మేము ఆడ కూర్చొని 10 మంది కూర్చొని సుబ్బారావు గారి గురించి, హేతువాదం గురించి, మానవాదం గురించి, హేతువాదానికి మానవాదం చేసే సేవ గురించి చెప్పుకొని టీ కాఫీ గార పెట్టేవాడు, తినేవాడు. ఇప్పుడు ఇక్కడ రమ్మంటే మా నాన్న వర్ధంతి కదా అన్నాడు. అక్కడ జరుపుదాం రావయా నీకు గోపురాల్లో జరుపుదాం అని ఆయన 1991లో రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ పెడితే ఆయన హైవే ఎమ్మటి డబుల్ రోడ్ ఎమ్మటి స్థలం 10 సెంట్ల స్థలాన్ని ఉచితంగా రిజిస్టర్ చేసి, రిజిస్టర్ ఖర్చు కూడా పెట్టుకొని రిజిస్టర్ చేసి ఆ రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ పేరు ఉండాలని చెప్పి పేరు కూడా ఆయన డిసైడ్ చేసి రాడికల్ హ్యూమనిస్ట్ పత్రిక తెప్పించుకొని అప్పటి నుంచి చదువుకుంటా ఆ రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్కి పెట్టడానికి, దానికి ఆ స్థలం ఇవ్వడానికి కారణమయ్యాడు. ఆయన బ్రతికొండగానే అక్కడ బిల్డింగ్ కూడా మేము 2001లో మొదలు 2003 కల్లా బిల్డింగ్ పూర్తి చేసాం. అన్ని విరాళాలతో 10 లక్షల రూపాయల బిల్డింగ్ అప్పుడు ఏర్పాటు చేసాం. 100 మంది కూర్చునే హాల్ ఉంది, పెద్ద మంచి గ్రంథాలయం రూమ్ ఒకటి ఉంది, గెస్ట్ రూమ్ ఉంది. ఒక వారం పాటు క్లాసులు పెట్టినా కూడా అక్కడే ఉండి అక్కడే చేసేటువంటి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ పెట్టిన అవకాశం వచ్చింది. ఆయన స్థలం ఇచ్చినప్పుడు మేము లెక్కలు వేసాం ఎంత ఉంటుంది ఈ స్థలం అని. సెంట్ 5,000 ఉంది అప్పుడు రోడ్డు పక్కన. 5 సెంట్లు ఒక 10 సెంట్లు 50,000 అవుద్దాం అనుకున్నాం మేము వరకు. అది ఇప్పుడు ఒక 50 లక్షలు అవుతుంది ఆ 10 సెంట్ల స్థలం. ఆ 10 సెంట్ల స్థలంలో బిల్డింగ్, మంచి బిల్డింగ్ ఉంది. దానికి అప్స్టైర్ వేస్తే పైన మీటింగ్ హాల్, కింద ఏమా పబ్లికేషన్స్, హేతువాది, ఈ ఆఫీషియల్ వర్క్ అంతా జరుగుతుంటుంది. పైన మీటింగ్ హాల్ అని చెప్పి దానికి ప్రయత్నాలు చేస్తున్నాం. బిజినెస్ కోసం చూస్తాం. వాళ్ళ అబ్బాయి ఆయన చనిపోతా ఈ అబ్బాయిని మాకు ఇచ్చిపోయాడు. అబ్బాయి నువ్వు రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్కి సహాయం చేయాలా, రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్కి నువ్వు సహాయం చేయాలా, దీని బాగోగులను నువ్వు చూసుకోవాలని చెప్పి చనిపోయాడు. ఆయన చనిపోయిన రోజు ఎక్కడ చనిపోయాడు? పక్కన ఇల్లు ఉంది, ఇంట్లో చనిపోయాల. రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్కి వచ్చాడు, 2 రోజులు ఉన్నాడు. ఈ రాత్రికి సరిపోతాడు అనగా సాయంత్రం 8 బయటకు వచ్చాడు తన రూమ్లో నుంచి. వాళ్ళ పెద్ద కుమారుని ఒక 20,000 రూపాయలు అడ్వాన్స్ అడిగాడు. ఈ సెంటర్ మెయింటెనెన్స్కి 2 సంవత్సరాలకి అడిగి జేబులో చేయి పెట్టి 5,000 తీసి ఇచ్చి తర్వాత 5 గంటలకు చనిపోయాడు. ఆయన తర్వాత 1 గంట 2 చనిపోయాడు. ఇది 8 మేము అందరం చూసాము, మాకు మీటింగ్ చెప్పాడు, మా వాళ్ళకి చెప్పాను 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇస్తాను, ఇప్పుడు మా చిన్నాడు మీ సహాయం చేస్తాడని చెప్పాడు. జేబులో తీసి అడ్వాన్స్ 5,000 ఇచ్చాడు. తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాం. 1 గంటకు చనిపోయాడు. అది 2006లో. ఇప్పుడు 13వ వర్ధంతి ఇది. ఈ సందర్భంగా ఆయన కుతూహలం ఏంటంటే ఆయన మా సెంటర్కి దానాలు ఇస్తుంటాడు, టేబుల్స్, కుర్చీలు ఇస్తుంటాడు. ఇక్కడ జరుపుతున్నాం కాబట్టి తెలంగాణ హేతువాద సంఘానికి మా పుస్తకాల సెట్ 3,000 రూపాయల సెట్ తెలంగాణ హేతువాద సంఘం డొనేషన్ ఈ సందర్భంగా నాన్న జ్ఞాపకాలు ఇవ్వడానికి సిద్ధమై ఆ డబ్బులు నాకు ఇవ్వడం జరిగింది. ఆ సెట్ పుస్తకాలన్నీ లేవు కాబట్టి ఇంటికి పోగానే మీకు మీ అడ్రస్ ఈ అడ్రస్కి పంపిస్తాను. మీరు మీ తెలంగాణ హేతువాద సంఘం కింద ఉంచుకో, రెఫరెన్స్ బుక్స్ నాకు ఉంచుకోండి. ఈ సందర్భంగా మరి రావి సుబుద్ధి అని పేరు, వాళ్ళ నాన్న పెట్టిన పేరు సుబుద్ధి, వీళ్ళ అన్నయ్య పేరు సహనుడు. సహనం ఉండాలని చెప్పి ఆయన సహనుడు అని పేరు పెట్టాడు. మంచి బుద్ధి ఉండాలని చెప్పి ఆయన సుబుద్ధి అని పేరు పెట్టాడు. రాడికల్ హ్యూమనిస్ట్ ఆయన ఎక్కడికి పోయినా ఉదయం లేచి సాయంత్రం దాకా బంకుల కాడ కానీ ఎక్కడైనా సరే ఈ రాడికల్ హ్యూమనిజం గురించి, హేతువాదం, మానవాళిని ప్రచారం చేస్తూ ఉంటాడు. ఇంగ్లీష్ చక్కగా డిగ్రీ చదువుకున్నాడు, కమ్మటి ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఇందిరాగాంధీ వీటిని ఎమర్జెన్సీ గురించి చివరి దాకా ఆమె తప్పు చేసింది, నియంతృత్వం వహించింది, ఎమర్జెన్సీ పెట్టిందని చెప్పి విమర్శిస్తాను. స్వేచ్ఛ అని చెప్పి ఈ రాడికల్ హ్యూమనిస్ట్ ఉద్యమానికి మాకు ఒక స్థావరం కల్పించి ఆ స్థావరానికి ఇలా ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా, శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా అందరు మిత్రులందరూ చాలామంది రావడం జరిగింది. వాటికి పెట్టి సంస్థ పెట్టి 28 సంవత్సరాలు అయింది. 28వ వార్షికోత్సవం జరిపాము. 25 సంవత్సరాలకి సిల్వర్ జూబ్లీ జరిపాము. అక్కడ కార్యక్రమాలు బాగా వారం పాటు జరిగిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అలాంటి సంస్థని, స్థలాన్ని ఇచ్చి మా సంస్థకి ఆధారం ఇచ్చినటువంటి రావి సుబ్బారావు గారి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఈ చిన్న 5 నిమిషాల కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇలా సుబుద్ధి ఆయన సంతోషంగా
ఆ 3,000 రూపాయల పుస్తకాల సెట్ని తెలంగాణ హేతువాద సంఘానికి గిఫ్ట్గా ఇస్తున్నందుకు మరి నా అభినందనలు తెలియజేస్తున్నాను, నా థ్యాంక్స్ కూడా తెలియజేస్తున్నాను. ఈ షేక్ బాబు గారు కూడా సొంత ఊరు ఇంకోటి, మా సొంత ఊరు కాదు, మేము వేరే జిల్లా నుంచి ఆడ సెటిల్ అయ్యే టీచర్గా పోయి ఈయన ఆ ఊర్లో పుట్టి పెరిగిన ఇంకొక హరిబాబు అని ఒక ఆయన, షేక్ బాబు, ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, 10th క్లాస్ నుంచి ఫ్రెండ్స్. అక్కడి నుంచి వాడు నాస్తికత్వంలో 10 ఏళ్ళు చేసి తర్వాత వెంకటరాజు గారి దగ్గరకు వచ్చి అక్కడి నుంచి 76 నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు ఈ పనుల్లోనే ఉన్నారు. షాపులు పెట్టినా షాపులో కూర్చొని చెబుతూ ఉంటారు, మేము వింటూ ఉంటాం. అందువల్ల ఆ ఇద్దరు వాళ్ళు అప్పుడు పెట్టిన సంస్థ, వాళ్ళు పెట్టిన ప్రచారం వల్ల, వీళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి స్థలం వల్ల అందరూ ఇంకోళ్ళు అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే ఇంకోళ్ళు వరణవేడు అంటున్నారు. ఇంకోళ్ళు అని ఎందుకు అంటున్నారంటే ఒక సంస్థ ఉంది, పుస్తకాల లైబ్రరీ ఉంది, గెస్ట్ రూమ్ ఉంది, వారం పాటు క్లాసులు పెడుతున్నాము. మేము అక్కడ కురానుద్దురా గారు ఇంకోళ్ళు సెటిల్ అయ్యాడు, బాబు గారు హరిబాబు గారు అక్కడే స్పీకర్స్, నేను అక్కడే సెటిల్. మొత్తం 4 స్పీకర్స్ హేతువాద మానవాద ఉద్యమానికి 4 స్పీకర్స్ ఒకే ఊళ్ళు ఉండటం, ఆ ఊళ్ళో చిన్న ఊరు కావటం, స్థలం బిల్డింగ్ రావటం వల్ల హేతువాద మానవాద ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో నడపడానికి, నాయకత్వం ఇవ్వడానికి, కేంద్ర స్థానంగా పనిచేయడానికి, కార్యాలయంగా పనిచేయడానికి మరి అన్ని వస్తువులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సందర్భంగా మరి రావి సుబ్బారావు గారికి వర్ధంతి నివాళులు తెలియజేస్తా, ఆయన చేసినటువంటి దానానికి, త్యాగానికి, ఆయన కృషికి మరి థ్యాంక్స్ తెలియజేస్తూ, సుబుద్ధి ఆయన చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు ప్రతి పని మేము చెప్పిన ప్రతి పని విజయవాడ పోయి ఏదో అది ప్రింట్ ఎందుకు వస్తాడు, ఆడ పుస్తకాలు అమ్ముతుంటాడు, ఏడు పుస్తకాలు సబ్జెక్టు లోపల పెడతాడు, అమ్ముతాడు, పార్సిల్ నవతా పార్సిల్ చేస్తే ఆయన చేసేది కంప్లీట్ వర్క్ కంప్లీట్ వర్క్ చేసి హేతువాద ఉద్యమానికి మనకి బ్యాక్గ్రౌండ్ పర్సన్గా, మంచి వ్యక్తిగా పర్సన్గా ఉండి డొనేషన్ కూడా ఇస్తాడు. ఆయన సెంటర్కి డొనేషన్ కూడా ఇస్తే అటా 10,000 తీసుకుంటారు. అందుకని మనం ఒకసారి రావి సుబుద్ధి గారికి, వాళ్ళ నాన్నగారికి ఇద్దరు కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ, మరి బాబు గారు 2 నిమిషాలు మాట్లాడవలసి, 2 నిమిషాల్లో ప్రోగ్రామ్ ఇది ఆయన సావనీరు ఒకటి వేసాము దశమ వార్షికోత్సవం సందర్భంగా. మంచి వాడంటే పోస్ట్ మాస్టర్, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. ఆయన పోస్ట్ ఆఫీసులో పని కాగానే మాది వాచి షాపు, మా మిత్రుడు హరిబాబు గారిది షూ మార్కెట్. ఈ హేతువాద ఉద్యమాలు, మానవాద ఉద్యమాలు, చర్చలు మొత్తం షాపుల్లో జరిగాయి. అంతకుముందు బిల్డింగ్ లేదు, సొంత బిల్డింగ్ లేదు, స్థలం లేదు. ఈ జరిగే క్రమంలో ఆయన గమనించాడు, సుబ్బారావు గారు గమనించి ఏం చేస్తారు, ఇది బాగుంటుంది. ఆయన ఎందుకంటే 40-50 ఏళ్ల పూర్వం నుంచి రాడికల్ హ్యూమనిస్ట్ అని ఇంగ్లీష్ పత్రిక వచ్చేది, ఎంఎన్ రాయ్ గారు వాళ్ళు నడిపిన